ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభము, జయము కలుగును గాక. ఆమేన్. దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాగ్దానం మన పట్ల, మన కుటుంబంలో ఉన్న వారందరి పట్ల దేవుడు నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాగ్దానం యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును. నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ప్రభువు మనకిచ్చిన వాగ్దానం యేసే మార్గము, సత్యము, జీవము. ఆయన ద్వారా తప్ప ఎవరును తండ్రి యొద్దకు చేరరు. మనకు మార్గం ఏది? యేసే. యేసే మార్గము. అయితే మన మార్గం ఎలాగుంది? దేవుని మార్గం ఎలా ఉంది? దేవుని మార్గము పరిశుద్ధమైనది. ఆయన హృదయం పరిశుద్ధమైనది. ఆయన మాటలు పరిశుద్ధమైన మాటలు. ఆయన ఇచ్చే సలహాలు, ఆయన ఇచ్చే జ్ఞానము పరిశుద్ధమైనది. ఆయన అంతరంగం గూడా పరిశుద్ధమైనది. ఆయన ఆలోచనలు నరుల ఆలోచన వంటివి కావు. ఆయన ఆలోచనలు పరిశుద్ధమైనవి. ఆయన జీవితం మొత్తం పరిశుద్ధమే. అయితే ఆయన మార్గము పరిశుద్ధమైనది. ఆయన్ని వెంబడించే మనము గూడా పరిశుద్ధమైన మార్గంలోనే ఉన్నామా? అంటే మన మార్గము ఎలా ఉంది? దేవుని మార్గము ఎలాంటిది? కొన్ని 7 మార్గాలు మనం చూద్దాం. దేవుని మార్గము మొట్టమొదటిగా సత్యమైనది. దేవుని మార్గము సత్యమైనది కాబట్టి మనము గూడా సత్యమే మాట్లాడాలి. ఎదుటి వారితో సత్యం మనం మాట్లాడినప్పుడు, సత్య ప్రమాణంగా మనం నడుచుకున్నప్పుడు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం చూస్తే, క్రీస్తు సత్యము నా యందు ఉండుట వలన అని అంటారు. అంటే క్రీస్తు యొక్క సత్యము మన యందు ఉంటే మనము దేవుని మార్గంలో ఉన్నట్లు. రెండోదిగా న్యాయమైన మార్గము. దేవుని మార్గము న్యాయమైన మార్గము. దేవుని తీర్పులు న్యాయమైన తీర్పులు. మనము న్యాయంగా నడుచుకుంటే దేవుని మార్గంలో మనము ఉన్నట్లే. అయితే దేవుని మార్గము మొదటిగా సత్యమైన మార్గము, న్యాయమైన మార్గము. మూడవదిగా మేలు కలుగజేయు మార్గము. దేవుని మార్గము మేలు కలుగజేస్తుంది. దేవుని మార్గం ఎవరికి మేలు కలుగజేస్తుంది? మనకు మేలు కలుగజేస్తుంది. అయితే మేలు కలుగు మార్గంలో మనమున్నామా? అంటే మేలు కలుగు మార్గము మనము ఉండాలంటే మనమేం చేయాలి? మనము కూడా మేలు కలిగే మార్గంలో నడుచుకోవాలి. విలాపవాక్యములు 3వ అధ్యాయము 27వ వచనం చూస్తే, యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు. అంటే మనము దేవుని యొక్క కాడిని మోయగలిగే వారిగా ఉన్నామా? దేవుని యొక్క కాడిని గనక మనం మోయగలిగితే దేవుని యొక్క మార్గంలో మనం ఉన్నామని గుర్తుంచుకోవాలి. అయితే నాలుగవదిగా వివేకమైన మార్గము. వివేకముగా నడుచుకుంటున్నామా? ప్రభువారు మనకు వివేకముగా నడుచుకోమని దేవుడు మనకు సెలవిచ్చారు. వివేకం అనగా దుష్టత్వాన్ని విడిచిపెట్టుటయే వివేకము. అటువంటి దుష్టత్వాన్ని మనం విడిచిపెట్టి వివేకము గలగా వివేకము గల మార్గంలో మనం నడుచుకుంటున్నామా? వివేకము గలవాడు చక్కగా ప్రవర్తించును. అటువంటి ప్రవర్తన స్థిరపరుచుకుంటున్నామా? నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదరు. అంటే నిర్దోషంగా నడుచుకుంటున్నామా? వివేకంగా నడుచుకుంటున్నామా? మనము గనక వివేకముగా నడుచుకుంటే దేవుని మార్గంలో మనము ఉన్నట్లే. ఐదవదిగా తెలివి కలుగజేయు మార్గము. తెలివి కలుగజేయు మార్గంలో మనం నడుచుకుంటున్నామా? దేవుని మార్గము తెలివి కలుగజేయును. నలుదిశలా సంచరించినందున తెలివి అధికమగునని దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనంలో చూస్తాం. అలాగా తెలివి కలిగే మార్గంలో ఉన్నామా? తెలివి గల వారు తెలివి జీవపు ఊట అని సామెతల గ్రంథంలో చూసాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 22వ వచనం చూస్తే, తెలివి జీవపు ఊట. తెలివి గల వారికి వారి తెలివి ఎలా ఉంటుంది? జీవపు ఊటగా ఉంటుంది. కాబట్టి తెలివి కలుగజేయు మార్గంలో ఉన్నామా? తెలివితోనూ, యుక్తితోనూ మనము నడుచుకుంటే దేవుని మార్గంలో మనం నడుచుకున్నట్లే. ఐదవదిగా దేవుని మార్గము తెలివి కలుగజేయును. ఆరవదిగా జీవ మార్గము. నేనే సత్యము, మార్గము, జీవం అన్నాడు. అంటే మన మాటలు జీవము కలుగజేయు వాటిలుగా ఉన్నాయా? ఎదుటి వారితో మనం మాట్లాడేటప్పుడు మన మాటలు జీవమును కలుగజేస్తుందా? వారికున్న జీవాన్ని ఆర్పివేస్తుందా? కత్తిపోటు వంటి మాటలు కలవు అని ప్రభువారు సెలవిచ్చారు. అయితే మన మాటలు ఇతరులతో మాట్లాడినప్పుడు మన మాటలు జీవము కలిగి ఉండాలి. వారి ఆత్మను పురికొల్పే వారిగా ఉండాలి. వారి ఆత్మకు ఉజ్జీవాన్ని కలుగజేసే మాటలుగా ఉండాలి. అటువంటి మాటలు మాట్లాడుతున్నామా? అటువంటి జీవపు కలిగిన మాటలు మాట్లాడితే మనము దేవుని మార్గంలో ఉన్నట్లే. ఏడవదిగా మనము నడిచే మార్గము ఎలా ఉంది? సరిచేసుకునే మార్గముగా ఉందా? దిద్దుబాటు చేసుకునే మార్గముగా ఉందా? యుక్తమైన మార్గంలోనే నడుస్తున్నామా? సరైన మార్గంలోనే నడుస్తున్నామా?
ఇరుకు మార్గంలో నడుస్తున్నామా? విశాలమైన మార్గంలో నడుస్తున్నామా? కయోను మార్గంలో నడుస్తున్నామా? బిలాము మార్గంలో నడుస్తున్నామా? కోరాహు మార్గంలో నడుస్తున్నామా? మనం ఎలాంటి మార్గంలో నడుస్తున్నాం? దేవుని మార్గంలో నడుస్తున్నామా? ఈ లోకము అనుసరించే మార్గంలో నడుస్తున్నామా? మన సొంత ఆలోచనలు చెప్పే మార్గంలో నడుస్తున్నామా? దేవుని మార్గంలో నడిస్తే కాపాడబడతాం. దేవుని మార్గంలో నడిస్తే వర్ధిల్లింపజేయబడతాం. దేవుని మార్గంలో నడిస్తే మన చుట్టూ, మన కుటుంబం చుట్టూ కంచె వేయబడుతుంది. దేవుడు మనకు తోడుగా ఉంటాడు. అయితే నువ్వు నడుచు మార్గము దేవుని దృష్టిలో సరైనదిగా ఉందా? నువ్వు నడిచే మార్గము దేవుని దృష్టికి ఇష్టమైనదిగా ఉందా? ఏది నీ మార్గము? దేవుని మార్గము మనకు, మన కుటుంబములకు దేవుడు దయచేయును గాక. ఆమేన్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో అందరికీ శుభము, జయము కలుగును గాక. ఆమేన్.